గుడ్ ఈవినింగ్ వచ్చేసా. వెల్కమ్ టు మీ ఇంటి అమ్మాయి. డబుల్ జోష్ తో డబుల్ హౌస్ తో మన ముందుకు వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ 9. బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుందో చూడడం కోసం నాగార్జున గారు బ్లైండ్ ఫోల్డ్ తో అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. హౌస్ లోకి వెళ్ళాక ఈచ్ రూమ్ లోకి ఎంటర్ అవ్వడానికి ఒక్కో పరీక్షని ఎదుర్కొన్నారు. ప్రతి పరీక్షని సక్సెస్ఫుల్ గా ఎదుర్కొని నాగార్జున గారు అయితే అన్ని రూమ్స్ చూశారు. ఈసారి డబుల్ హౌస్ అనుకున్నాం కదా, ఆ సెకండ్ హౌస్ ని కూడా నాగార్జున గారు ఒక లుక్ అయితే వేశారు. హౌస్ నుండి బయటికి రాగానే నాగార్జున గారు అయితే కామనర్స్ తో మాట్లాడి ఫస్ట్ సెలబ్రిటీ కంటెస్టెంట్ కి వెల్కమ్ చెప్పారు. మరి ఆ ఫస్ట్ సెలబ్రిటీ కంటెస్టెంట్ ఎవరంటే తనుజ గౌడ గారు. ముద్దు మందారం సీరియల్ ద్వారా మనందరికీ సుపరిచితురాలు. ఇక సెకండ్ సెలబ్రిటీ కంటెస్టెంట్ ఎవరంటే ఫ్లోరా సైని గారు. థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి కామనర్స్ నుండి తీసుకున్నారు. మరి బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టే ఆ కామనర్ ఎవరంటే సోల్జర్ పవన్ కళ్యాణ్ గారు. ఇక ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి జబర్దస్త్ ఇమాన్యుయల్ గారు. ఇక ఇప్పుడు సెలబ్రిటీ కంటెస్టెంట్ కి వెల్కమ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చిన సెలబ్రిటీ ఎవరంటే కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ గారు. సృష్టి వర్మ గారి తర్వాత ఇంకో కామనర్ ని పిక్ చేసుకునే టైం అయితే వచ్చేసింది. మరి ఆ కామనర్ ఎవరంటే మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు. కామనర్ తర్వాత ఇంకో సెలబ్రిటీని పిలవాలి కదా, ఆ సెలబ్రిటీ ఎవరంటే బర్నీ గారు. బర్నీ గారు అయితే వస్తున్నప్పుడు తన చేతిలో ఒక గిఫ్ట్ బాక్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ గిఫ్ట్ బాక్స్ ని తనతో పాటు హౌస్ లోకి తీసుకువెళ్ళడానికి అలో చేయమని బిగ్ బాస్ అయితే అడగడం జరిగింది. కానీ బిగ్ బాస్ అయితే డెనీ చేశారు. బర్నీ గారు అయితే ఆ గిఫ్ట్ బాక్స్ లో ఏముందో ప్రెసెంట్ అయితే నేను చెప్పలేను, కానీ అది నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. అయినప్పటికీ బిగ్ బాస్ మాత్రం అలో చేయలేదు. సో బర్నీ గారు అయితే రిటర్న్ వెళ్ళిపోయారు. నెక్స్ట్ బర్నీ గారి తర్వాత వచ్చిన సెలబ్రిటీ కంటెస్టెంట్ ఎవరంటే రీతు చౌదరి గారు. రీతు చౌదరి గారు అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. రీతు చౌదరి గారి ఎంట్రీ తర్వాత మళ్ళీ బర్నీ గారు అయితే స్టేజ్ మీదకి రావడం జరిగింది. ఇంతకీ ఆ బాక్స్ లో ఏముందంటే చైన్ విత్ లాకెట్ అన్నమాట. ఆ చైన్ తనకి చాలా ఇంపార్టెంట్ అని, తన బాడీలో ఒక పార్ట్ లాగా అనేసి చెప్పడంతో బిగ్ బాస్ అయితే బర్నీ గారిని లోపలికి అలో చేయడం జరిగింది. బర్నీ గారి తర్వాత మళ్ళీ ఒక కామనర్ ని పిక్ చేసుకోవడం జరిగింది. ఆ కామనర్ ఎవరంటే డీమాన్ పవన్ గారు. డీమాన్ పవన్ గారి తర్వాత ఇంకో సెలబ్రిటీ కంటెస్టెంట్ కి అయితే వెల్కమ్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చిన సెలబ్రిటీ కంటెస్టెంట్ ఎవరంటే బుజ్జిగాడు ఫేమ్ సంజన గారు. సంజన గారి తర్వాత వచ్చిన మరో సెలబ్రిటీ కంటెస్టెంట్ ఎవరంటే రాను బొంబాయికి రాను ఫేమ్ రాము రాథోడ్ గారు. ఇక ఇప్పుడు మళ్ళీ ఒక కామనర్ ని పిక్ చేసుకునే టైం అయితే వచ్చేసింది. ఇప్పుడు జూరీ నవదీప్ గారు వచ్చి పిక్ చేసిన ఆ కామనర్ ఎవరంటే శ్రీజ గారు. శ్రీజ గారు అయితే హౌస్ లోనికి ఎంట్రీ అయితే ఇచ్చారు. కామనర్స్ నుండి దమ్ము శ్రీజ గారు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరో సెలబ్రిటీ కంటెస్టెంట్ కి వెల్కమ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఇప్పుడు వచ్చిన సెలబ్రిటీ కంటెస్టెంట్ ఎవరంటే సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సుమన్ శెట్టి గారు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇంకో కామనర్ అయితే పిక్ చేసుకోవడానికి శ్రీముఖి గారు అయితే ఎంట్రీ ఇచ్చారు. శ్రీముఖి గారు పిక్ చేసుకున్న ఆ కామనర్ ఎవరంటే మనం మనీష్ మర్యాద గారు. మనీష్ మర్యాద గారు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక మిగిలిన కామర్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది. ఇక వీళ్ళండి బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన సెలబ్రిటీ అలానే కామనర్ కంటెస్టెంట్స్. ఇక వీరిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుందో రేపటి నుండి మనం చూడబోతున్నాం. మరి మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, ఈసారి బిగ్ బాస్ హౌస్ లో డబుల్ హౌసెస్ ఉండబోతున్నాయి అనేసి. మరి ఎవరు ఏ హౌస్ లో ఉండబోతున్నారంటే కామనర్స్ ఆల్రెడీ ఎన్నో అగ్ని పరీక్షలు దాటుకొని వచ్చారు కాబట్టి వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ ఉన్న హౌస్ లో అయితే ఉండబోతున్నారు. సెలబ్రిటీస్ కి ఇప్పుడు మొదలైంది అసలైన అగ్ని పరీక్ష. వీళ్ళు ఉండబోతున్నారు అవుట్ హౌస్ లో. అంటే కామనర్స్ ఓనర్స్ అన్నమాట, సెలబ్రిటీస్ టెనెంట్స్ అన్నమాట. ఇదండి మరి ఇవాళ జరిగిన బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్. మళ్ళీ తిరిగి రేపటి ఎపిసోడ్ తో మీ ఇంటమ్మాయి మీ ముందు ఉంటుంది. అంతవరకు మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ ఉండండి. అంతవరకు మీ ఇంటి అమ్మాయి మీకు చెప్తుంది టాటా, బై బాయ్.